హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ గుడ్. ఈ వ్లాగ్ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయ్యి గుడ్ నైట్ వరకు నేను ఏం చేశాను అని వ్లాగ్ తీశాను. సో వ్లాగ్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ నేను లేవగానే చేసేది బెడ్షీట్స్ని నీట్గా ఫోల్డ్ చేయడం అన్నమాట. సో నేను ఇది ఎక్కడో చదివాను, నార్మల్గా మనం లేవగానే మన చుట్టూ ఉన్న థింగ్స్ అన్నీ సెట్ చేయడం వల్ల ఆ డే అంతా చాలా యాక్టివ్గా ఉంటుందంట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక కొన్ని బాదం నానబెట్టుకుంటాను. సో అవే తినేస్తాను డైలీ రొటీన్గా. ఆ తర్వాత ఒక కప్లో బూస్ట్ వేసుకొని పాలు తాగుతాను. కొంచెం హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తున్నాను అనమాట కొన్ని మంత్స్ నుంచి. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. బట్ పాలు అయితే అస్సలు నచ్చవు, కానీ ఇంకా తాగాల్సిందే తప్పదు ఇంకా. అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మకి వెజిటేబుల్స్లో కట్ చేయడానికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. సో అమ్మ బిజీ ఉండడం వల్ల కర్రీ కుక్ చేశాను. ఇంకా అమ్మ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనే కుక్ చేశాను. చెప్పాను కదా కొన్ని మంత్స్ నుంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తున్నాను అని. సో అందులో ఈ బాయిల్డ్ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో అవి కూడా కుక్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ బాయిల్డ్ అయ్యేలోగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేద్దామని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నార్మల్ రొటీన్గా ఇక రెడీ అయ్యాను. అండ్ నా హెల్దీ డైట్లో ఖర్జూర, బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ఇవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా తినేసాను. అండ్ తినేసిన తర్వాత అభిగడిలోగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాడు. వీడియో స్టార్ట్ చేయగానే హాయ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. సో ఇంకా వాడితో కొన్ని టైంపాస్ చేసాము. అండ్ అభి మా అక్క వాళ్ళ బాబు అనమాట. సో వీడు మా స్ట్రెస్ బూస్టర్ అనమాట. వాడికి 1.5 ఇయరే, బట్ అన్ని యాక్టివిటీస్ చేస్తాడనమాట. అండ్ అభి పడుకున్నాక అక్క నేను ఇద్దరం కలిసి లంచ్ చేసాము. అండ్ లంచ్లోకి మాకు ఈరోజు వెరైటీస్ బెండకాయ కర్రీ, బాయిల్డ్ ఎగ్ అండ్ ఇంకా పప్పుచారు అనమాట. సో ఈ వెరైటీస్తో తింటున్నాము. అండ్ తినేటప్పుడు శుభం మూవీ చూస్తున్నాము. అసలు హైలైట్ సీన్స్ ఉన్నాయి దాంట్లో. ఎంత నవ్వుకున్నామో తినేంతసేపు, అసలు భలే కామెడీగా ఉంది. మూవీ అయిపోయాక కొద్దిసేపు పడుకున్నాను. ఈలోగా అమ్మ వచ్చింది డ్యూటీ నుంచి, వచ్చి మ్యాంగో కట్ చేసిస్తే ఇంకా మ్యాంగో తినేసాము. ఈలోగా అబ్బిగాడు లేసాడు. అండ్ ఈ మధ్య వాళ్ళ అమ్మ కొంచెం ఫుడ్ వాడి హ్యాండ్కి ఇచ్చి తినేలాగా చేస్తుంది. అండ్ ఇది మా చిట్టి తల్లి రీసెంట్గానే పుట్టింది, ఒక 11 days అవుతుందన్నమాట. అండ్ ఆ రోజు నాన్న బర్త్డే ఉండడం వల్ల అమ్మ సేమియా చేసేసింది. అండ్ ఈవినింగ్ అలా 4:35 కల్లా ప్లాస్టిక్ సామాన్లు అమ్మడానికి వస్తే అబ్బిగాడి కోసం చైర్ తీసుకున్నాము. వాడేసుకోకుండా వాళ్ళ చెల్లిని కూర్చోబెడతాడంట దాంట్లో. అండ్ ఈవినింగ్ 5:30 అలా మా ఇంట్లో ఉన్న గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ కనిపించేది గ్రేప్స్ ట్రీ అనమాట. దీనికి చాలా గ్రేప్స్ ఉంటాయి. ఇప్పటికీ ఒక 3-4 times కాసింది, కానీ ఇప్పటి వరకు ఒక్క సింగిల్ ఫ్రూట్ కూడా మేము తినలేదు. ప్రతిసారి ఈ మంకీసే వచ్చి తినేస్తున్నాయి. ఈసారి కొంచెం డాడీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంకా అవి పండే వరకు ఆ మంకీస్ వచ్చి తినేస్తాయా లేదా మేమే తింటామా ఇంకొక వ్లాగ్లో చెప్పేస్తాను. అండ్ అమ్మ మంచిగా వేడి టీ పెట్టేసింది. టీలో ఇంకా మిక్చర్ తినేసి తాగేసాను. అండ్ ఈవినింగ్ పెద్ద మమ్మీ వాళ్ళు వచ్చారు. చెప్పాను కదా అక్కడ డెలివరీ అయ్యి 11 days అవుతుందన్నమాట. సో పాపని చూడడానికి పెద్ద మమ్మీ వాళ్ళు సిటీ నుంచి వచ్చారు. సో ఇంకా పెద్ద మమ్మీ వాళ్ళు వచ్చేసరికి అమ్మ వాళ్ళు చికెన్ ఇంకా చపాతీ తిందామని డిన్నర్ కోసం అది ప్రిపేర్ చేస్తున్నారు. ఈలోగా ఇంట్లో నేను వాష్ చేసిన అన్ని బట్టలు ఉంటే ఫోల్డ్ చేసి నీట్గా పెట్టేశాను అనమాట, సర్దేశాను. ఇంకా నైట్ డిన్నర్లో చెప్పాను కదా చపాతీ విత్ చికెన్ కర్రీ తినేసాను. అండ్ తర్వాత డాడీ బర్త్డే ఉండే, సో కేక్ కటింగ్ సెషన్ అయింది కొంచెం సేపు. అండ్ కొన్ని క్లిక్స్ తీసేసుకున్నాము. డాడీతో పాటు ఇంకా అభిగాడు కూడా కేక్ కటింగ్ చేశాడనమాట. అండ్ కేక్ కటింగ్ అయిపోగానే హాయిగా ఏసీ వేసుకొని పడుకున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.